హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్. మనం గత లాస్ట్ క్లాస్‌లో ఎల్‌సీఎం అండ్ జీసీడీ లేదా హెచ్‌సీఎఫ్ కసాగు మరియు గసాబాల గురించి చర్చించామండి. అయితే అందులో ఒక 2 మోడల్స్ మిగిలిపోయాయి. అవి ఈరోజు నేర్చుకొని మనం నెక్స్ట్ టాపిక్‌లోకి వివరంగా వెళ్దామండి. ఒకసారి చూడండి ఇక్కడ ఒక మోడలు 2 సంఖ్యల ఎల్‌సీఎం 24 అయితే వాటి మధ్య నిష్పత్తి 2:3 అండి. రేషియో అండ్ ప్రొపోర్షన్‌లో మనం నెక్స్ట్ క్లాస్‌లో నేర్చుకుందాం వివరంగా. ఇందులో ఒక మామూలుగా నిష్పత్తి ఇది. అయితే ఆ సంఖ్యలు ఏమని అడుగుతాడండి. అయితే ఇక్కడ ఎల్‌సీఎం ఇచ్చేస్తాడు. ఆ సంఖ్యల ఎల్‌సీఎం వాటి మధ్య నిష్పత్తి కూడా ఇచ్చేస్తుంటాడు. ఆ సంఖ్యలు మనకు తెలీదు కాబట్టి అవి కనుక్కోమంటాడండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆ సంఖ్యలు మనకు తెలీదు కాబట్టండి, ఆ సంఖ్యలను ఎక్స్ అనుకుందాం. అయితే 2x, 3x ఈ విధంగానండి. ఇప్పుడు 2కి, 3కి కాసాగా నిష్పత్తి ఇక్కడ మీరు ఆప్షన్స్ ఫాలోయింగ్ కూడా వెళ్ళొచ్చు. ఏవైతే ఆ సంఖ్యలు ఇచ్చాడో వాటి నిష్పత్తే కదండీ ఇది ఇచ్చాడు ఇక్కడ దత్తాంశంలో మనకి. ఆ ఆప్షన్స్ టు ఫాలోయింగ్ కూడా సింప్లిఫై చేస్తే వాటి యొక్క చిన్న స్మాలెస్ట్ రూపమే ఇదొస్తుంది రావాలి కాబట్టి మనకి. ఆ విధంగా కూడా మీరు చేయొచ్చు. అయితే మనం ప్రాసెస్ ప్రకారం చేద్దాం ఒకసారి చూడండి. 2కి, 3కి మనకి కాసాగు ఎంతవుతుందండి? మీకు చెప్పాను. అసలు 2 పరస్పర ప్రధాన సంఖ్యలైతే వాటి యొక్క లబ్దం ప్రొడక్ట్‌ని చేసేస్తేనే వాటి యొక్క కాసాగు అవుతుందని. ఏ ఇంటూ బి వాటి యొక్క లబ్దమే వాటి కాసాగు. ఉమ్మడి కారణాంకం ఒకటే కాబట్టి రెండిట్లికి కాబట్టి వీటినే సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు కోప్రైమ్స్ అంటాం. వీటి కాసాగు 6 అవుతుంది. ఆ 2 గుణించేయాలండి. అయితే 6 అనేది ఇక్కడ మనకి ఇచ్చేసాడు కదండీ! కాసాకు కట్టాం ఇది 2, 3కి వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి 6x మనకి 24కి సమానం చేయాలండి. 6 ఒకట్ల 6 నాలులండి. x ఎంతండి? 4. ఇప్పుడు మనకి ఇందులో వేసిన ప్రతిక్షేపించండి. ఇందులో వేస్తే 2 ఇంటూ 4 2 నాలుల 8 3 ఇంటూ ఎక్స్ ప్లేస్‌లో వేస్తే 3 నాలుల 12. ఆ సంఖ్యలు ఇవే అవుతాయండి. 8, 12. ఆటిని సింప్లిఫై చేయండి. 4 రెళ్ళ 8, 4 మూరల 12 2 వచ్చింది కదండీ! ఈ రెండిట్లికి ఎల్సీఎం కట్టండి 24 వస్తుందండి. అదేనండి వాడు ఎలాగో ఈ సంఖ్యలు మనం కసాకు కట్టితే 24 ఇలాగ ఆన్సర్ టు ఫాలోయింగ్ ఎళ్ళొచ్చు. అందుకే వాటి నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి మరి ఈ రెండిట్లికి మనం ఎల్సీఎం అనేది కట్టడం జరిగింది. ఎందుకంటే పరోక్షంగా ఆ సంఖ్యలే ఉంటాయి కాబట్టి, ఆ సంఖ్యలకే ఎల్సీఎం ఇచ్చేసాడు కాబట్టి వాడు, ఈ విధంగా మనం ఈ 2 తీసుకున్నాం. 2కి, 3కి కాసాగు 6. ఈ సంఖ్య తెలీదు కాబట్టి మనం ఇక్కడ 6x అనుకున్నాం. 6x24 ఇక్కడ మీకు ఇది ఎలా వేశాననేది డౌట్ మీకు రావచ్చండి. దీన్ని అడ్డగుణకారం అంటాం. మనం ఇక్కడ గుణిస్తుంది గాబట్టి 6 ఇంటూ x గాబట్టి, x మనకి ఇటువైపు ఉండిపోవాలి. ఈ 6 ఇటు రావాలంటే కుడి చేయి వైపు ఏమవుతుందంటే ఇక్కడ గుణిస్తుంది గాబట్టి ఇక్కడ భాగాహారం అవుతుంది. మీకు బడ్మాస్‌లో చెప్పాం అది ప్లస్సు, మైనస్ అనేది ఈక్వాలిటీ ఇవతల ప్లస్ ఉంటే అవతల వెళ్తే మైనస్ అవుతుంది. అవతల మైనస్ ఉంటే గుర్తులు మారుతాయండి. ప్లస్సు, మైనసు ఒక జోడి, ఇంటూ డివైడ్ బై ఒక జోడి అన్నమాట. మీరు ఈటిని వెరిఫై చేసుకున్నా కూడా ఇక్కడ ఏం లేదంటే 1 కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ అంటామండి. అడ్డ గుణకారం 6 ఇంటూ ఎక్స్ 6x 24 ఒకట్ల 24 అదే వచ్చింది కదండీ! అందుకే 6 ఒకట్ల 6 నాలులు ఇక్కడే కొట్టేసానండి నేను. ఈ విధంగా డైరెక్ట్‌గా x 4 వచ్చింది. ఈ 2 నాలుల 3 నాలుల 12. 2 నాలుగు 8, 3 నాలుగు 12 ఆ సంఖ్యలండి. ఈ విధంగా మీరు ఈక్వల్ డైరెక్ట్‌గా ఉంటే ఈ విధంగా కొట్టేయవచ్చు వేగంగా. లేదంటే x అని ఇక్కడ గుణిస్తుంది కాబట్టి 6, 24 కుడి చేయి వైపుకొస్తే భాగిస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలి కూడానండి. 6/24 ఏసేయకూడదు ఓవర్ లుక్‌లో. 24/6 అవుతుంది. ఈ విధంగా అవుతుంది. అలాగే ఆ సంఖ్యలు ఇవి అవుతాయండి. ఇంకో మోడల్ చూద్దాం. ఇప్పుడు మనం 2 సంఖ్యలు తీసుకున్నాం కదా! 3 సంఖ్యల నిష్పత్తిలో లెక్క తీసుకుందామండి. 3 సంఖ్యల నిష్పత్తి ఫర్ ఎగ్జాంపుల్ 3:4:6 అలాగే వాటి కాసాగు ఎల్‌సీఎం 60 అయితే ఆ నంబర్స్ ఏవండి? ఆ సంఖ్యలు మనకి ఆ సంఖ్యలేవి? ఇటువంటివి. ఇప్పుడు సేమ్ అండి. మనకి తెలీదు కాబట్టి వాటిని ఏమనుకుంటామంటే మనం 3x అండ్ 4x 6x అని అనుకుంటాం. సేంట్ అనుకోవడమని. అయితే వాటి ఎల్‌సీఎం ఆ విధంగా కట్టాలండి. 3కి, 4కి, 6కి కాసాగు కట్టాలి. మనకి ఆ కాసాగాన్ని 60కి సమానం చేస్తే ఆ సంఖ్యలనేవి వచ్చేస్తాయండి. ఇప్పుడు చూడండి 3కి, 4కి, 6కి కాసాగు కట్టండి. ప్రధాన సంఖ్యలతోనే కాసాగని చెప్పాం కదండీ! కాబట్టి ఇక్కడ 2 తీసుకున్నా పర్లేదు. 2 ఉన్నాయి కాబట్టి కారణాంకాలు 3 అనేది పర్లేదు. 2 తీసుకోండి. 2 ఎక్కంలో 3 లేదు అలా దించేయాలి. 2 రెళ్ళ 4, 2 మూడుల 6. అలాగే 2 మూడులు ఉన్నాయి కాబట్టి 3 ఎక్కం తీసుకుందాం. 3 ఒకట్ల 3, 3 ఎక్కంలో 2 లేదు కాబట్టి దించేయాలి. మళ్ళీ 3 ఒకట్ల 3 అండి. ఇప్పుడు మరేం లేదు కాబట్టండి మనకి ఒకట్లు వచ్చినప్పుడు చేసుకోవాలి కానీ అవసరం లేదు. మీ బై ప్రాక్టీస్ ద్వారా ఇక్కడితో ఆపేయాలనమాట. ఎందుకంటే అర్థమైపోతుంది మీకు.
2 ఒకట్ల మళ్ళీ చేసుకున్నా ఈ విధంగా చేసినా అన్నీ అవే వస్తాయి కాబట్టి ఇక్కడ నుండి చేసేయవచ్చు. కాబట్టి 2 3 6, 6 12 కాసాగు ఎంతంటే 12 అవుతుందండి. 12 ఈటిని ఇచ్చాడు కదండీ ఎల్‌సీఎం మనకి దత్తాంశంలో ఎంత ఇచ్చాడు 12 అనేది 60 ఇచ్చాడు కాసాగు. ఇక్కడే డైరెక్టర్ మనం ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాం. 12 ఒకట్ల 12 ఐదుల ఎక్స్ ఈక్వల్ టు ఎంతంటే 5 వచ్చిందండి. ఈ 5నేమో ఇందులో వేసేయడమేంది ప్రతిక్షేపించడం అంటారు. 3 ఇంటూ 5 3 ఐదుల 15 డైరెక్టర్ వేసేస్తున్నాం చూడండి. అలాగే 4 ఇంటూ 5 4 ఐదుల 20 6 ఇంటూ 5 6 ఐదుల 30 అండి. ఆ సంఖ్యలు అంటే ఇవేనండి 15, 20, 30. ఆ సంఖ్యలు 15, 20, 30 అండి. వీటిని సింప్లిఫై చేయండి. 3 5 మూడుల 15, 5 నాలుగుల 20, 5 ఆరుల 30, 5 మూడుల 15, 5 నాలుగుల 20, 5 ఆరుల 30 అండి. 5 చేత సింప్లిఫై అవుతాయి. ఆ విధంగా వీటి యొక్క కాసాగు కడితే 60 వస్తుంది. వీటి కాసాగు కడితే 60 వస్తుంది. ఈ విధంగా నిష్పత్తి అయితే అదే వస్తుంది. మీరు ఆన్సర్ టు ఫాలోయింగ్ కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఒకసారి చూడండి. ఏదైనా ఇటువంటి లెక్కల్ని ఎక్కువగా ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ టైమ్ ఒక లెక్కన 3, 4 సార్లు చేసినట్లయితే అందులో మీరు ఎక్స్‌పర్ట్ అయిపోతారండి. పెద్ద ఇదేం కాదు. ఈ మోడల్ ఎక్కువ అడుగుతున్నాడు రైల్వేస్‌లో డీఎస్సీలో కూడా బాగా అడుగుతుంటాడు. 3 సంఖ్యలు నిష్పత్తి ఇస్తాడు మనకి 3:4:6 ఒక 3 సంఖ్యలు నిష్పత్తి ఇచ్చేస్తే వాటి యొక్క కాసాగు ఇస్తాడు. ఆ సంఖ్యలు అడుగుతాడు. కాబట్టి ఆ సంఖ్యలు మనకు తెలీదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. వాటి కాసాగు ఆ సంఖ్యలే ఇందులో ఉన్నాయి కాబట్టి ఈటి యొక్క సంఖ్యలే ఇవి కాబట్టి ఈటికే మనం కాసాగు ఇచ్చాడు కాబట్టి వీటికి కాసాగు కట్టాలండి. కాసాగు కడితే 12 వచ్చింది. ఆ 12 దీనికి సమానం చేస్తాం. ఎందుకు సంఖ్యల యొక్క కాసాగే కాబట్టి 12కి సమానం చేస్తే ఒక నంబర్ వస్తుంది మనకి. ఒక నంబర్. ఆ నంబర్ అందులో వేసిస్తే ఆ సంఖ్యలు వచ్చేస్తాయండి. ఇవండి ఈ 2 మోడల్. ఇంకోటి ఏంటంటే ఇందులో కాసాగు అయింది కదండీ! ఇప్పుడు గసాబాలో ఇదే మోడల్ చేద్దాం చూడండి. 3 సంఖ్యల జీసీడీ 3 సంఖ్యల గసాబా. జీసీడీ ఎంతంటే 17 అనుకోండి. వాటి మధ్య నిష్పత్తి వాటి మధ్య నిష్పత్తి 3:4:5 అండి. అయితే ఆ సంఖ్యలు కనుక్కోమంటాడు. ఆ సంఖ్యలు ఇక్కడేంటంటే 3 సంఖ్యల యొక్క గసాబా ఇచ్చాడు. వాటి మధ్య నిష్పత్తి 3:4 వాటి సంఖ్యలండి. ఇక్కడ సేమ్ వాటిలాగానండి ఆ సంఖ్యల నిష్పత్తి ఇచ్చాడంటే ఆ యొక్క పెద్ద సంఖ్యలే కదండీ! ఆటి యొక్క సూక్ష్మ రూపం ఇది కాబట్టి మనం వీటికి గసాబా కట్టాలండి. 3కి, 4కి, 5కి. ఇవన్నీ కోప్రైమ్స్ కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్యలకి ఎల్లప్పుడూ గసాబా అనేది ఒకటే అవుతుందండి. మీరు ఆ పాయింట్ మర్చిపోతే ఒకసారి కట్టుకోండి ఫ్రీగా భాగాహార పద్ధతిలో. 3కి 4 ఫస్ట్ 2 నంబర్లు తీసుకుంటాం. 3 ఒకట్ల 3, 4లో 3 తీస్తే 1. శాసనం 0 రాలేదు కాబట్టి ఆ పై ఉండే 3 దించుకోవాలని చెప్పాం కదండీ! ఇది విభాజ్యం అయిపోతుంది. ఇక్కడ 3 దించుకుంటే ఒక 3 అండి. 0 వచ్చింది కాబట్టి ఎక్కడైతే 0 వచ్చిందో ఆ పైదే మనకి గాసాబా అవుతుంది. ఈ 1 ఆ మిగిలిన 5 కూడా 5తో చేయాలండి. 3, 4కి చేసాము. ఈ 1 వచ్చింది కాబట్టి 1 మరి 5కి చేయాలి. 5, 5. 5లో 5 తీస్తే 0 అండి. ఇప్పుడు భాగాహారంలో మనం తీసివేత చేస్తాం కాబట్టి ఎక్కడైతే 0 వచ్చిందో అదే కాబట్టి గసాబా ఈ ఒకటేనండి. ఇక్కడ ఎక్సే కాబట్టి ఏం లేదు కాబట్టి 1 ఇంటూ ఎక్సే కాబట్టి ఎక్స్ ఎంత ఇచ్చాడండి మనకాడు 17 ఇచ్చాడు. ఒక నంబర్ మనకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ 3 మనం ఏమనుకున్నామండి వాటిని 3:4:5 ఆ నంబర్ తెలీదు కాబట్టి 3x, 4x, 5x అండి. ఇందులో ఏసీ అండి మనకి ఎక్స్ అనేది 3 17ల 51, 4 17ల 68, అలాగే 5 17ల 85 అండి. ఇవే ఆ సంఖ్యలవుతాయండి. ఎందుకంటే ఇక్కడ మనకి జీసీడీ అనేది 3కి 4కి ఏదో ఒకటే కాబట్టి డైరెక్ట్‌గా గుణించేసాం మనం. చూడండి ఒకసారి 3కి 4కి 5 గసాబా ఒకటే కాబట్టి ఆ ఒకటినే ఎక్స్‌ని అనుకోని డైరెక్ట్‌గా 3 ఇంటూ ఆ 17ని డైరెక్ట్‌గా చేశాననమాట. షార్ట్‌కట్‌లో ఏమంటారంటే ఆ 17 కోప్రైమ్స్ కాబట్టి వాటి గసాబా అది వేరుగా వస్తే వేరుగా గుణించాలి వీటితో. ఒకటే కాబట్టి డైరెక్ట్‌గా 17 మూడుల 81, 4 17 68, 5 17 85 డైరెక్ట్‌గా గుణించేసామంటే ఆ నంబర్‌లొచ్చేస్తాయి. ఈ విధంగా చేసుకోవాలండి. లెక్కలకేంటంటే ప్రాక్టీసేనండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నాక ఒక లెక్కనే 3, 4 సార్లు చేస్తూ ఉండాలండి. అలాగే ఇంకొకటి చిన్న టాపిక్ ఉండిపోయిందండి కసాగులో. ఇంతవరకు మనం మామూలుగా చేసాం కదండీ నంబర్స్. ఇప్పుడేంటంటే ఫ్రాక్షన్స్ అంటాడు. మనం నెక్స్ట్ టాపిక్‌లో అదే నేర్చుకుందాం. ఫ్రాక్షన్స్‌లో కసాగు అడుగుతాడు. భిన్నాల కసాగు లేదా ఫ్రాక్షన్స్ ఆఫ్ జీసీడీ ఆఫ్ ఫ్రాక్షన్స్ యొక్క గసాబాని భిన్నాల కసాగు లేదా భిన్నాల గసాబా. భిన్నాల కసాగు ముందు చూద్దామండి.
ఎల్సీఎం ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎల్సీఎం అంటాడు. భిన్నాలు ఇచ్చేస్తే వాడు కసాగు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి. వీటికి ఇప్పుడు చూడండి, వీటికి సూత్రం ఉందండి. భిన్నాల కసాగు అంటే ముందు లవం ఉంటుంది కదండి, లవముల కసాగు చాలా ఇంపార్టెంట్ అడుగుతుంటాడు. లవముల కసాగు బై మిగిలింది కసాగు తర్వాత ఏంటండి, లవం తర్వాత హారం కదండి, కసాగు తర్వాత ఏంటండి గసాబ. హారంలో గసాబ వేసేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ ద్వారా ఏదైనా మనకు బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4/9, అలాగే 12/15, 16/30 తీసుకోండి. ఈ భిన్నాలు ఇస్తాడండి. ఈ విధంగా కసాగు, దీనికి కసాగు అడుగుతాడు. వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే ఇప్పుడు సూత్రం ప్రకారం చూడండి, లవములు కసాగు. ఈ పైన ఉండే మనం లవం అంటాం, కింద ఉండేదాన్ని హారం అంటామండి. ఒక భిన్నంలో లవహారాలు ఉంటాయి. పైన దాన్ని లవం అంటాం మనం, కింద ఉండేదాన్ని హారం అంటాం. నెక్స్ట్ క్లాస్లో మనం భిన్నాల గురించి బాగా కూలంకషంగా నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ కసాగు అనే టాపిక్ వచ్చింది, ఇక్కడ చెప్పడం జరుగుతుంది. లవములు కసాగు, ఇవన్నీ లవాలు కాబట్టి వీటికి కసాగు అండి. 4, 12కి 16 కసాగు కట్టండి. 2 చేత తీసుకున్నట్లయితే 2 రెళ్ళ 4, 2 6ల 12, 2 8ల 16, అలాగే మళ్ళీ 2 చేత 2 3ల 2 4ల 4 3ల 12, 12 రెళ్ళ 24, 24 48 ఒకసారి చూడండి. 2 రెళ్ళ 4, 4 3ల 12, 12 4ల 48 అండి. 48 అనేది లవముల కసాగు. 48 బై హారముల గసాబా అన్నాడు. నెక్స్ట్ బై హారములు, హారం అంటే కింద కదండి, గసాబా కట్టాలి. 9, 15, 30. 9కి 15కి కట్టండి రఫ్ సైడ్. 9 ఒకట్ల 9 అండి. 9లో 18 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 15లో 9 తీస్తే 6 అండి. 0 రాలేదు కాబట్టి ఇదేమో సైడ్ వచ్చి 9 ఏమో ఇక్కడ దించుకోవాలండి. అలాగే 6 ఒకట్ల 6, 9లో 6 తీస్తే 3, మళ్ళీ 0 రాలేదు కాబట్టి 3 ఇలాగ వచ్చేస్తుంది. 6 దించుకుంటాం, 3 రెళ్ళ 6 అండి. 3 0 వస్తుంది కాబట్టి అది 3 అనేది మనకి ఇక్కడ 9కి 15 గసాబా 3 అవుతుంది. మీరు నీట్గా కట్టండి. అయితే ఈ 3 మిగిలింది ఎంత ఉందండి, 30 ఉంది కదండి. 3కి 30కి 3 ఎంతల 30 అండి, 3 10ల 30. 0 వస్తుంది కాబట్టి ఆ 3 అనేది జీసీడీ అండి. ఇది వేసుకుంటామండి. 3 ఒకట్ల 3, 1 8 ఉందండి. 3 6ల 18, 3 16 48 కాబట్టి భిన్నాల యొక్క కాసాగు ఎంత అంటే, ఈ భిన్నాల యొక్క కాసాగు 16 అండి. ఒకసారి చూడండి మరొకసారి. ఈ విధంగా ఒక భిన్నం ఇచ్చేస్తాడండి. వీటి కసాగు ఎంత అని డైరెక్ట్గా అడుగుతాడండి. అడిగినప్పుడు మన భిన్నాల కసాగు అన్నప్పుడు ఒక కోడ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, వాడు కసాగు అడిగాడు కాబట్టి పైన కసాగు వేసుకోవాలి. అంటే లవాల కసాగు మీద కసాగు ఉండాలి. మిగిలింది ఏంటంటే గసాబా కాబట్టి హారంలో గసాబా. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంకా ఆపోజిట్టే భిన్నాల గసాబా ఇచ్చేటప్పుడు రెండో మోడలు భిన్నాల గసాబా అడుగుతాడండి. సరే, ఒక భిన్నం ఇచ్చేస్తే వాటికి జీసీడీ కట్టమంటాడు. భిన్నాల గసాబాకు సూత్రం ఏంటంటే, ఇప్పుడు భిన్నం గసాబా అన్నాడు కాబట్టి ఏం వేయాలండి, లవంకి ఏముండాలి, గసాబా ఉండాలి. లవముల గసాబా కట్టాలి. లవముల గసాబా ఆటోమేటిక్గా వీటికి ఆపోజిట్ అండి. హారంకి ఏమవుతుంది, ఎల్సిఎం జీసీడీ కదా మనం టాపిక్ చెప్పుకుంటున్నాం కాబట్టి పైన ఆడు గసాబా అడిగితే గసాబా వేసేస్తాం. రిమైనింగ్ ఏంటి, హారముల కసాగు. హారముల కసాగు అదే రివర్స్ అవుతుంది కదండి. లవముల గసాబా అన్నాడు. ఇప్పుడు మనకి వీటికి గసాబా కట్టాలి. 4, 12కి 16కి గసాబా కట్టాలి. అలాగే 9, 15, 30కి కసాగు కట్టాలండి. ఒకసారి వేయండి, మీరు రఫ్గా వేయండి. ఈ విధంగా వేసి లెక్క చేయండి, అదే వస్తుంది మీకు. మనం నెక్స్ట్ టాపిక్లో భిన్నాల గురించి ఇప్పుడు నీట్గా నేర్చుకుందాం. ఒకసారి చూసినట్లయితే భిన్నాలండి. ఒకసారి చూడండి, అర్థమైంది కదండి. ఇది ఈ మోడల్ బాగా అడుగుతున్నాడు, ఇంపార్టెంట్ అండి ఇది. భిన్నాల కసాడు అడిగేటప్పుడు వాడు లవం భిన్నం అంటే లవహారాలు కాబట్టి భిన్నం అంటే ఆ లవం కసాగు అన్నాడు. భిన్నముల కసాగు అడిగినప్పుడు లవముల కసాగు. మిగిలింది ఏంటండి, హారం. హారముల గసాబా. గసాబా కాబట్టి హారం గసాబా. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, సూత్రం అండి ఇది. అదే ఒక భిన్నాల గసాబా ఇచ్చేసినప్పుడు, ఒక భిన్నం ఇచ్చి గసాబా కట్టమంటే లవముల గసాబా బై హారముల కసాగు. ఇది పెట్టుకోండి. ఆ విధంగా మీరు కట్టండి దాన్ని. ఇప్పుడు ఇకపోతే భిన్నాలండి మనం తీసుకున్నట్లయితే ఫ్రాక్షన్స్ అంటామండి. భిన్నాలు, వీటినే మనం ఇంగ్లీష్లో ఫ్రాక్షన్స్ అంటాం. అసలు భిన్నం అంటే ఏంటంటే భాగం అండి. భిన్నం అంటే భాగం. మనం ఫర్ ఎగ్జాంపుల్ 3/4 ఏవైనా తీసుకుంటే ఈ పైన దాన్ని లవం అని చెప్తాం.
కింద ఉండేదాన్ని హారం అని చెప్తామండి. పైన ఉండేదాన్ని లవం అని చెప్తాం. కింద ఉండేదాన్ని హారం అంటామండి. అయితే ఒక సంఖ్య లేదా వస్తువులు కొంత భాగాన్ని సూచించేది భిన్నం అండి. ఒక సంఖ్య లేదా వస్తువులు కొంత భాగం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ ఏదో తీసుకున్నామండి. ఒక కేక్‌ని మనం 6 పీసులు చేసామనుకోండి. 6 పీసులు 2, 4 1, 2, 3, 4, 5 మామూలు 1, 2, 3, 4, 5, 6 కదా! 6 పీసులు తీసుకుంటే ఏదో ఒక భాగం తీసుకుంటే మిగిలిన మొత్తం భాగాలు ఎన్నండి? ఒక భాగం తీసుకున్న మొత్తం భాగాలు 6 కాబట్టి దాన్ని 1/6గా చెప్తామండి మనం. ఈ విధంగా భిన్నాలేటంటే మనం తీసుకున్న భాగం పైనుంటుంది. మొత్తం భాగం అనేది కింద ఉంటుంది. మొత్తం 6 భాగాలు చేసాం కాబట్టి ఈ విధంగా కొంత భాగం ఒక వస్తువు సంఖ్య లేదా కొంత భాగాన్ని సూచించి భిన్నం అంటే భాగం అండి. ఆ భాగాన్ని సూచించే దాన్నే మనం భిన్నం అని చెప్తాం. అయితే ఇందులో క్రమ భిన్నమని, అపక్రమ భిన్నమని, మిశ్రమ భిన్నమని, యూనిట్ భిన్నమని, సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలు, అలాగే భిన్నాలని ఏ విధంగా సింప్లిఫై చేయాలి మనం, భిన్నంలో పెద్ద భిన్నం ఏది, చిన్న భిన్నం ఏది, ఈ విధంగా ఉంటుంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/4, 5/6 ఈ రెండిట్లో పెద్ద భిన్నం పెద్దదేది, చిన్నదేది అని. గ్రేటర్ థాన్, లెస్ థాన్ అడుగుతుంటాడు. ఇటువంటివన్నీ ఇప్పుడు నెక్స్ట్ క్లాస్‌లో ఇప్పుడు ఈ క్లాస్‌లో చర్చిద్దామండి. అయితే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈ విధంగా చూసినట్లయితే వీటి షార్ట్‌కట్లు గూడా మనం ఉపయోగిస్తాం. ఇది రెండిట్లికి అడ్గుణకారం చేస్తే 6 మూళ్ళ 18 కదండీ! 18 పైన వేసుకోవాలి. 4 ఐదుల 20. ఎక్కడైతే పెద్దదొచ్చిందో అదే పెద్ద భిన్నం అండి. ఇది చిన్న భిన్నం ఆటోమేటిక్‌గా అవుతుందండి. 3/4, 5/6లో పెద్ద భిన్నం ఏదంటే ఈ విధంగా రెండిట్లిని మల్టిప్లై చేసేయడం అండి. ఆ లవాలతో హారంతో లవం, లవంతో హారం. 4 5లు 20 అది పెద్దదొచ్చింది 6 మూళ్ళ 18. లవంతోనే మనం సమానం చూసుకోవాలి. ఇది షార్ట్ కట్ అండి. వీటికి మనం ప్రాసెసర్ కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్‌లో ఇవన్నీ డిస్కస్ చేద్దామండి. కంప్లీట్‌గా భిన్నాల మీద చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే ఫ్రెండ్స్. బాయ్.